జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాలేడు, భయపడినాడు అని చెప్పి ఒక వర్గం మీడియా కోడెత్తి కూర్చున్న సమయంలో ఆయన యథాప్రకారంగా అసెంబ్లీకి వచ్చి నేను చేసేది ఏముంటుంది అంటూ నిన్న ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. ప్రెస్ మీట్లో కార్యకర్తలకు, రాజకీయ నాయకులకు, పార్టీ సభ్యులకు ఆత్మవిశ్వాసం కలిగించడానికో లేకపోతే నిజంగా ఆయనకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని చెప్పి ప్రజలకి తన యొక్క మాట నిలబెట్టుకునే తత్వం ఎలా ఉంటుందో చూపడానికే అన్నట్టు ఆయన ఈ తర్వాత 2.0గా ఉంటుంది నా పరిపాలన అని చెప్పి మీరు ముందులాగా ఊహించలేరు. కార్యకర్తల ప్రభుత్వంగా ఉంటుంది ఈసారి. ఇక మీ కార్యకర్తల్ని ఎవ్వరు ఏమీ పీకలేరు అన్నట్టుగా మాట్లాడటము ఇక చెప్పాలా? ఆయన మాట్లాడితే చాలు రెడీగా ఉండి విశ్లేషణ చేసేదానికి సిద్ధంగా ఉన్నటువంటి వర్గాలన్నిటి కలిసి ఆయన్ని ఇంకా కూడా ఆయనకి బుద్ధి రాలేదు, ఇంకా కూడా అహంకారం తగ్గలేదు అని రకరకాల బూతులు మాట్లాడేదానికి తయారైనారు. నిజమే, మనం ఎన్నైనా మాట్లాడచ్చు. ఆయన ఏం మాట్లాడినా ఆయన సైకోలాగా చిత్రీకరించే అన్ని వర్గాలకి ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి అటాక్ అనేది సామాన్యమైన విషయం కాదు. ఏమి చేస్తారయ్యా? చేస్తే కొన్నాళ్ళు జైల్లో పెట్టబోతారు. బహుశా 3 నెలలు పెడతారా? 16 నెలలు పెట్టినారు. కేంద్రం కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఎవరు ఎన్ని విధాలుగా బాధ పెట్టినా మనం ముఖ్యమంత్రి కాలేదా? ఏమి పీక్కున్నారు అన్నట్టుగా ఆయన నా వెంట్రుక కూడా పీకలేరు, మీ వెంట్రుక అసలు పీకలేరు అన్నట్టుగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడిన మాటలు నిజానికి ప్రజల్ని ఒప్పించే తత్వం ఆయన శైలిలో కాకపోయినా ప్రజలకు నేను మేలు చేస్తాను, ఈసారి నా పాలన ఇలా ఉంటుందని చెప్పడానికి ఒక సంకేతకంగా మాట్లాడినటువంటి మాటలు కూడా వీరికి కడుపు మంటగా మారిపోయి ఒక రకమైనటువంటి దుర్గంధాన్ని వెదజల్లేదానికి మీడియాలో ఉన్నటువంటి మొత్తము ఒక రకమైనటువంటి బురద జల్లే కార్యక్రమాన్ని అప్పుడే ప్రారంభించారు. ఇక రాజకీయ విశ్లేషకులు అందుకనే కొందరు తయారైపోయినారు కదా, వాళ్ళు కూడా అదే విధంగా మాట్లాడడానికి సిద్ధపడ్డారు. ఇక మీడియా ఎక్స్పోజింగు, మీడియా మైలేజీ చెప్పనే అక్కర్లేదు. సో ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడినా దానికి ఒక అర్థం తీస్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా తన ఆత్మవిశ్వాసాన్ని, కార్యకర్తల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కార్యక్రమంలో కొన్ని మాట్లాడి తరువాత కూడా 30 ఏళ్ళు నేను మళ్ళా పరిపాలనలో ఉంటానని చెప్పిన మాటలు అహంకారపూరిత ధోరణిగా అందరూ అనుకునే క్రమాన్ని నిజానికి ఒంటెద్దు పోకడ అంటాం తప్ప ఆయనది ఒంటెద్దు పోకడ కాదు. ఆయన నిజానికి వాస్తవాన్ని మాట్లాడాడు. లండన్కి పోయినాడు, తిరిగి రానే అన్నటువంటి వాడు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్కు వీళ్ళెందుకు ఇలా ఉలిక్కి పడుతున్నారు? ఆయన పార్టీని ఆయన బలోపేతం చేసే క్రమంలో నిజానికి ఆయన చుట్టూ ఉన్నటువంటి ప్రధానమైన నాయకులంతా వెళ్ళిపోయిన క్రమంలో కార్యకర్తలు నిలబెట్టుకోవడానికి, భవిష్యత్తులో ప్రజలకు నమ్మకం కలిగించడానికి ఆయన మాట్లాడిన మాటలు కూడా తప్పుబట్టేటటువంటి రాజకీయాన్ని మనం ఏమందాము? సో ఫ్రెండ్స్, రాజకీయం ఇలాగే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి శైలి అలాగే ఉంటుంది, ఈ మీడియాలోటువంటి మాటలు ఇలాగే ఉంటాయి. ప్రజలకు ఇంకా సమయం 4 సంవత్సరాలు ఉంది. మంచేదో చెడ్డేదో నిర్ణయించుకొని వాళ్ళు తీర్పిచ్చే రోజు దాకా మనం ఎదురు చూద్దాం. ఆయనది అహంకారపు ధోరణ, ఆత్మవిశ్వాసపు ధోరణ, వీళ్ళది వక్ర మార్గమా, సక్రమ మార్గమా, ఎవరిది ప్రజాస్వామ్యం తేల్చేటటువంటి ఎన్నికల రంగం తప్ప మరో దానిలో తీర్పు రాదు. కాబట్టి అలాంటి దానికోసం ఎదురు చూద్దాం. ప్రజలు ఈసారి ఎటువంటి పాలనను ఎదురు చూస్తున్నారో ప్రజలే తేల్చి చెప్తారు తప్ప ఈ రాజకీయ నాయకుల దుందుడుకు మాటలు అటువైపు కానీ ఇటువైపు కానీ అవి ఏవి తేల్చవు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు కాబట్టి వారు ఆయనది ఆత్మవిశ్వాసమా, అహంకారమా తేల్చబోయే ఎన్నికల రంగంలోనే తప్ప ఇప్పుడు చెప్పేటటువంటి మీడియాలోని కుక్కపిందెల విశ్లేషణలో కాదు అని సామాన్య ప్రజలు అనుకుంటే అవకాశం ఉంది. కాబట్టి ఇక ఆయనది ఆత్మవిశ్వాసమో, ఆత్మ న్యూనతాభావమో, బలహీనతో ఆయన యొక్క అహంకారము తేల్చేది ఎన్నికల రంగం తప్ప ఇప్పుడు మన యొక్క ఉపసభకు మాటలు కాదని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, నా కథనంలో కానీ మీకు విశ్లేషణ కరెక్ట్గా ఉంటే ఓకే చెప్పండి, లేదంటే నిర్లజ్యంగా నా యొక్క విశ్లేషణ తప్పని విమర్శించండి. కానీ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పొలిటికల్ రివ్యూ యొక్క వ్యవహారాన్ని ఇలాగా చెప్పడం అనేది కరెక్టో కాదో కూడా మీరే తేల్చండి. థ్యాంక్ యూ.